హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీగా ఉండే హెల్తీ స్నాక్ రెసిపీ మిల్ మేకర్ వడలు. మిల్ మేకర్స్ తోటి రకరకాల రెసిపీస్ చేస్తుంటాం కదా, ఒకసారి ఇలా మిల్ మేకర్స్ తోటి వడలు కూడా చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. మిల్ మేకర్స్లో మనకి రిచ్ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి, అలాగే మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి హ్యాపీగా వీటిని తినేయచ్చు. వీటిని చేయడం కూడా చాలా సింపుల్ అండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దానండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోనికి 1 కప్పు వరకు సోయా చంక్స్ని తీసుకోండి. వీటిని మిల్ మేకర్స్ అని కూడా అంటాము. ఇలా మిల్ మేకర్స్ని తీసుకున్న తర్వాత ఈ మిల్ మేకర్స్ మునిగేంత వరకు వేడి నీళ్ళని యాడ్ చేసుకోండి. మనకి వేడి నీళ్ళు కనుక యాడ్ చేస్తే మిల్ మేకర్స్ అనేవి ఫాస్ట్గా నానిపోతాయి. ఈ విధంగా హాట్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాల వరకు వీటిని వాటర్లో నాననివ్వండి. ఇలా 15 నిమిషాల తర్వాత వీటిని ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా బాగా పిండుకొని ఒక మిక్సర్ జార్లోకి తీసుకోండి. ఈ విధంగా అన్నిటినీ వాటర్ లేకుండా బాగా పిండి మిక్సర్ జార్లోకి తీసుకోండి. ఇలా మిక్సర్ జార్లోకి తీసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా తరిగి తీసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని, అలాగే 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చాట్ మసాలా, ఇవి మొత్తం యాడ్ చేసుకొని మొత్తం బాగా వీటికి మిల్ మేకర్స్ పేస్ట్ ఉంది కదా దానికి పట్టే విధంగా బాగా కలుపుకోండి. మీరు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనికి 2 స్పూన్ల వరకు శనగపిండి, 1 స్పూను బియ్యపిండి, 1/2 స్పూన్ వచ్చేసరికి కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఈ పిండి కూడా బాగా వీటికి పట్టే విధంగా ఒకసారి కలుపుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కారం యాడ్ చేసుకోలేదండి. మీరు ఒకవేళ కారం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు స్పైసీ తగినంత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డవ్ లాగా రావడానికి మనం ఇక్కడ కొంచెం వాటర్ని యాడ్ చేశానండి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు. ఇలా పిండి ముద్దలాగా అయ్యేంత వరకు మనం పిండిని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని 2 చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని 2 చేతుల మధ్యన ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. ఇలా చేతుల మధ్యన మనం కట్లెట్లను ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. అదేవిధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరీ డీప్ ఫ్రైకి పెట్టుకునే అంత ఆయిల్ కాకుండా కొంచెం తక్కువ ఆయిల్ని తీసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం ఆయిల్లో యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టి కదిలించకుండా కొంచెం ఆయిల్ డ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే మనకి వెంటనే కలర్ వచ్చేస్తాయి, లోపల సరిగా ఉడకదు. ఈ విధంగా మొత్తం రెండో వైపు ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇవి మంచిగా ఈ కలర్ వచ్చేంత వరకు 2 వైపులు ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మనకి చక్కగా వేగిపోయాయండి. వీటిని ఇప్పుడు ఆయిల్ నుండి తీసి ఇక సర్వ్ అవుట్ చేసుకోవడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు. మరి కంపల్సరీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఇవి ఇన్సైడ్ ఎలా ఉంటాయో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవి పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. వీటిని మన సాస్ కాంబినేషన్తో కనుక తిన్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మరి ఈ మిల్ మేకర్ వడలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.